అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం ముఖ్యంగా ప్యాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్ గారి డేట్ ఆఫ్ బర్త్లో బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, కమింగ్ రాబోతున్న మూవీస్ సలార్ 2 కానివ్వండి, కల్కి కానివ్వండి, స్పిరిట్ కానివ్వండి, ప్రాజెక్ట్ కే, ఇటువంటివన్నీ ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ బట్టి మనం చూద్దాం. చూడండి, ప్రభాస్ గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23 అంటే 5 నెంబర్ అండి. 2 + 3 5 అవుతుంది. 10/1979. ముందుగా మనం డేట్ ఆఫ్ బర్త్ని ఒకసారి లోషో గ్రిడ్లో వేసి చూసుకున్నప్పటికీ ఎటువంటి బలరేఖలు వచ్చాయి, ఎటువంటి బలహీనతలు ఉన్నాయి అన్నీ ఒకసారి చూద్దామండి. చూడండి, ఇక్కడ 2 వేసుకోవాలి లోషో గ్రిడ్లో, ఇక్కడ 3 అవుతుంది. అంటే బర్త్ నంబర్ 2 + 3 5 అవుతుంది. ప్లస్ మంత్ వచ్చేసి 10th మంత్ 1979. ఇది ప్రభాస్ గారి డేట్ ఆఫ్ బర్త్ అండి. అంటే డేట్ ఆఫ్ బర్త్లో బర్త్ నంబర్ 5 అయింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. టోటల్గా మనం చూసుకుంటే ఇయర్ని మొత్తం డెస్టినీ ఎంత వస్తుందంటే 10, 19, 26, 27, 32 అంటే 5 వచ్చింది. వెరీ 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 ఇంపార్టెంట్. 5 and 5 కాంబినేషన్ వెరీ 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 సక్సెస్ఫుల్ కాంబినేషన్. ఎప్పుడైతే మీరు చూడండి, ప్యాన్ ఇండియా స్టార్ కావడానికి ఈయన మెయిన్గా సహకరించిన బర్త్ నంబర్ ఏంటి 23, ప్లస్ ఈయన డెస్టినీ నంబర్ కూడా 5A. 5 and 5 కాంబినేషన్. అందుకోసం ఆయన బిజినెస్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే ప్రభాస్ గారి డేట్ ఆఫ్ బర్త్లో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఈయన డేట్ ఆఫ్ బర్త్లో ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే ఈ 159 అనేది విల్ పవర్ లైన్ చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 1, 5, 9 ఉంటాయో దీన్ని దృఢ సంకల్ప రేఖ అంటారు. ఈ రేఖ ఉన్న వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్లో విఐపి హోదాను అందుకుంటారు, సెలబ్రిటీస్ అవుతారు, ప్రపంచవ్యాప్తంగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. ప్రభాస్ గారికి కూడా అదే వచ్చింది, మీరు గమనించండి. ఇంకో లైన్ ఏది ఉంది మీరు చూడండి, 357 ఉంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో 357 ఉంటుందో వీళ్ళు గోల్డెన్ హార్టెడ్స్ ఉంటారండి. చాలా మంచి హృదయం కలవారు. ఎవరు వెళ్ళి ఏం అడిగినా కూడా చాలా ఈజీగా దానం చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఎదుటి వ్యక్తి ఏది చెప్తున్నాడో దాన్ని నిజమా కాదా అని నమ్మకుండా కూడా మోసపోయే వ్యక్తులు కూడా ఈ నంబర్లో ఉంటారు. వీళ్ళు ఎదుటి వ్యక్తి ఏం చెప్పినా కూడా నిజంగా వీళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారేమో అని హెల్ప్ చేయడం జరుగుతుంది. అది మంచిదా చెడుదా అని వాళ్ళు ఆలోచించరండి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లో ఈ నంబర్స్ ఉండడం ద్వారా 159 ఈజ్ వెరీ 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 సక్సెస్ఫుల్ అండి. ఎప్పుడైతే మీరు చూడండి డేట్ ఆఫ్ బర్త్లో 1 నంబర్ ఉంటుందో వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా బాగా మాట్లాడగలుగుతారు. 5 నంబర్ ఉంటే బిజినెస్ పరంగా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 9 నంబర్ ఉండడం ద్వారా అగ్రెసివ్గా ఉంటారు, కొన్నిసార్లు కోపంగా ఉండే అవకాశం ఉంటుంది, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉండే బలాలు ఉండి. బలహీనతలు మీరు చూడండి, ఇక్కడ 8 నంబర్ మిస్ అయింది. ఎప్పుడైతే 8 నంబర్ మిస్ అయిందో డేట్ ఆఫ్ బర్త్లో ఈ మనీ మేనేజ్మెంట్ గురించి అంత అవగాహన ఉండదండి, మనీని వీళ్ళు పట్టించుకోరు. ఎప్పుడైతే 8 నంబర్ మనకు దేనికి సింబల్ అంటే సక్సెస్ ఆఫ్ మనీ అండ్ మనీ అట్రాక్షన్ అండి. కాబట్టి వీళ్ళకు లిక్విడ్ అమౌంట్ ఉంటుంది. 3 నంబర్ ఈజ్ లిక్విడ్ అమౌంట్, కానీ దాని మెయింటెనెన్స్ సరిగా వీళ్ళు వేరే వాళ్ళ ద్వారా చేస్తూ ఉంటారు. మనీ మేనేజ్మెంట్ అంతగా ఉండదు వీళ్ళ దగ్గర. ఇంకోటి ఇక్కడ 6 నంబర్ మిస్ అయిందండి. ఎప్పుడైతే 6 నంబర్ మిస్ అయిందో డేట్ ఆఫ్ బర్త్లో ఫ్యామిలీ అనేది ఉండదు. ఇప్పుడు ప్రభాస్కి మ్యారేజ్ కాకపోవడానికి, ఇంత లేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే 6వ నంబర్ లేకపోవడమే. మీకు చాలామందికి సంబంధాలు వస్తుంటాయండి, సంబంధాలు వచ్చి ఆగిపోతుంటాయి. కొంతమందికి ఎంగేజ్మెంట్ తర్వాత కూడా మ్యారేజ్ ఆగిపోతూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళకంతా కూడా ఎందుకు మ్యారేజ్ డిలే అవుతుందంటే 6 నంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 6 అంటేనే శుక్రుడు మ్యారేజ్కి కారకుడు. మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక 6వ నంబర్ ఉంటే ఒకవేళ
మ్యారేజ్ లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, త్వరగా మ్యారేజ్ ఉంటుంది, మంచి సంతానం ఉంటుంది, మీరు కోరుకుంటున్నటువంటి డబ్బు, సంపద, ఐశ్వర్యం అన్నీ ఉంటాయి. ఇక్కడ మ్యారేజ్ లేట్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే 6వ నంబర్ లేకపోవడమే. ఇక్కడ 4వ నంబర్ అండి. 4వ నంబర్ లేకపోవడం వల్ల మీరు చూడండి ఎక్కువగా వీళ్ళకు డిసిప్లిన్ అనేది ఉంటుంది కానీ సిగ్గు ఎక్కువగా ఉంటుంది. 4 నంబర్ మిస్ అయితే సిగ్గు ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా జనాల్లో కలిసిపోలేరు. ప్రభాస్కి కూడా అలాగే ఉంటారు. 4 నంబర్ క్వాలిటీ అండి. చూడ్డానికి చాలా ధైర్యంగా ఉన్నట్లు ఉంటారు కానీ లోపల చాలా సిగ్గుపడుతూ ఉంటారు. ఇది ప్రభాస్ గారి డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నంబర్స్, బలాలు, బలహీనతలు. అయితే కమింగ్ రాబోయే ఇయర్స్ ఎలా ఉండబోతున్నాయి? 23 నంబర్ అనేది ప్లస్ 23 ప్లస్ 1 24 అవుతుంది. 6 అండ్ ఇప్పుడు 8 అండి. అంటే 2024, 25 చాలా చాలా బాగా ఉండబోతుంది. చాలా ఎక్సలెంట్ ఇయర్స్ అండి. ఇప్పుడు కమింగ్స్ రాబోయే మూవీస్ మీరు ఏదైనా కానివ్వండి, సలార్ కానివ్వండి, అదేవిధంగా ప్రాజెక్ట్ కే అండ్ స్పిరిట్ కానివ్వండి, కల్కి కానివ్వండి, ఇవి చాలా ఎక్సలెంట్గా ఉండబోతున్నాయి. ఒక వ్యక్తి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పర్సనల్ ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఎప్పుడైనా సరే 2 వచ్చినా చాలా స్ట్రగుల్గా ఉంటారు, 7 వచ్చినా స్ట్రగుల్గా ఉంటారు, అదేవిధంగా 9 వచ్చినా స్ట్రగుల్గా ఉంటారు. కానీ ఇప్పుడు ప్రభాస్కు పర్సనల్ ఇయర్ వచ్చేసి 5 నడవడం జరుగుతుంది. వెరీ వెరీ ఎక్సలెంట్ ఇయర్ అండి. 5 నెక్స్ట్ కమింగ్ వచ్చే ఇయర్స్ 7 అంటే 2024, 25 వెరీ వెరీ ఎక్సలెంట్. కానీ 2027 ఇక్కడ కొంత స్లో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రాబోయే 2 ఇయర్స్ మూవీస్ చాలా ఎక్సలెంట్గా ఉండబోతున్నాయి. ఇవి ప్రభాస్ గారి డేట్ ఆఫ్ బర్త్ యొక్క బలాలు, బలహీనతలు. తన బర్త్ నంబర్ 5 అవుతుంది, డెస్టినీ నంబర్ 5 అవుతుంది. కమింగ్ 2 ఇయర్స్ వెరీ వెరీ ఎక్సలెంట్గా ఉండబోతుంది. ఇది ప్రభాస్ గారి డేట్ ఆఫ్ బర్త్.